హాయ్ అండి. ఈరోజు మనము పెసలతో పెసర రొట్టె ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా 1 గ్లాసు పెసలు, 2 గ్లాసుల బియ్యము మనము మరపట్టించి మొరంలా ఆడించుకోవాలి. వచ్చిన దాన్ని ఇలా జల్లెడ పట్టాలి. ఈ మొరమంతా ఒక డబ్బాలోకి తీసుకొని పిండిని వేరేగా ఉంచుకోవచ్చు. ఆ పిండిని మనం తర్వాత రొట్టెలాగా అట్టుల్లా వేసుకోవచ్చు. ఈ మరపట్టించిన మొరాన్ని మాత్రమే మనము వాడి ఈ పెసర రొట్టె అనేది తయారు చేసుకుంటాం అన్నమాట. ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ పెసల్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఉడికించిన వాటిలో 100 క్యాలరీల కంటే తక్కువ ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి అన్నమాట. పెసలు చర్మము, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మరి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా. రెగ్యులర్ డైట్లో మనము పెసలని తీసుకోవడానికి ట్రై చేద్దాము. పోపు దినుసులు వేసుకున్నాక కరివేపాకు, ఇంకా వాటితో పాటు మనం క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆనియన్ వేసాను నేను. ఆనియన్ని ఫ్రై అయిన తర్వాత ఇదే విధంగా ఇలా ఫ్రై చేస్తూ ఉండగా ఈ బియ్యంలో కాసిన్ని పెసలు కలిపి పులగం కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఈరోజు పెసర రొట్టె కాబట్టి 1 గ్లాస్తో మొరం తీసుకుంటే 2.5 గ్లాసులు నీళ్లు వేయాలి. చూడండి, నేను 2.5 గ్లాసులు నీళ్లు వేశాను. అవి బాగా మరిగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్నాక బాగా మరిగిన తర్వాత మనం జల్లించిన మొరాన్ని మనము అందులో వేసి కలదీయాలన్నమాట. అదిగో మొరం. ఇది మనకి పెసలు బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయండి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. హెల్తీగా, యాక్టివ్గా ఉండడానికి పెసల్ని అప్పుడప్పుడు మనం వాడుతూ ఉండాలి. ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు రెగ్యులర్గా డైట్లో పెసల్ని చేర్చుకుంటే ఐరన్ కంటెంట్ అధికంగా అందుతుంది. రోజువారీ ఆహారంలో కూడా మనము ఈ పెసల్ని తీసుకుంటే వ్యాధులు రాకుండా చేయొచ్చు. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి పెసలు వాడుకోవచ్చు. చూడండి, ఈ రొట్టె అనేది ఇలా హైలో పెట్టి మనం దగ్గర అయిన తర్వాత మూత పెట్టుకొని కరెక్ట్గా 20 మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని 20 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఉప్మా లాగా అవుతుంది. కరెక్ట్గా కొలత అయితే 1కి 2.5 అన్నమాట. ఆ వాటర్ వేసుకొని మరిగిన తర్వాత ఈజీగా చేసుకొని హెల్తీగా ఉండండి.